सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जु ఏమంటారటమ్మా వీటిని? పూర్ణాలు పూర్ణాలు భక్షాలు తర్వాత బొమ్మను తయారు చేయాలి లక్ష్మీ వ్రతానికి. పాయసం కూడా చేసినావుగా? పాయసం ఇదేంటిది? శనగలు నానబెట్టినవా? కార్యక్రమం ఏందంటావు? కానీ నిజంగా ఈ శుక్రవారం రోజు, శ్రావణ శుక్రవారం రోజు మటుకు మీరు ఎంత అవసరపడతారేమో మాకు తెలియదు, కానీ బయట మార్కెట్లో మటుకు మగవాళ్ళు మటుకు చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు తెలుసా. మీరు చెప్పేవన్నీ తీసుకురావడానికి అవి అన్నో గల్లీలలో ఉంటాయి, చిన్న చిన్నవి తీసుకురావాలి. కానీ మధ్యాహ్నం మటుకు నాకు లంచ్ రెడీ చేసి పెట్టు. మటుకు మామూలుగా చేయరంట అసలు. మామిడి తోరణాలు కూడా తీసుకొచ్చినాయి ఇవాళ. మామిడి తోరణాలు, మామిడి ఆకులు తీసుకొచ్చి. మామిడి ఆకులు ఈ టౌన్లలో తీసుకురావాలంటే మామూలు అవస్థ కాదు అసలు. ఇక బాధ్యత. ఎందుకంత కంగారు పడుతున్నావు? నిమ్మలంగా చేసుకో. అన్నీ అయిపోయినాక తిని కొద్దిగా ఉప్మానో ఏదో ఒకటి తిని చేసుకో. చెమ్ము లేదా? వరలక్ష్మి వ్రతం చేస్తావు కయ్యాల. ఆ వ్రతంలో అడుగు, అమ్మా నీకు నేను పూజ చేస్తున్నా, నేను ఎన్ని సమకూరుస్తున్నా నీకు, నాకు నా చెంబు తాంబూలం తెప్పించి నాకు ఇయ్యమ్మా అని వరం అడుగు. ఇలా ఏంటి తిరిగాల? శుక్రవారం, శ్రావణ శుక్రవారం ఒక్కసారి ఇద్దరు కలిసి బాగానే చేసారు. ఏ క్లాస్ నువ్వు అప్పుడు? 7th క్లాసా? 7thలే కదా అమ్మాయి. ఇక్కడ అమ్మాయి ఇక్కడ మొత్తం చేస్తే నేను వీడియో తీసిన. అయ్యా అన్ని చీరలు అన్నీ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నావుగా. వరలక్ష్మి వ్రతం అని అంటే మటుకు దగ్గర ఒక 2000 ఖర్చు అవుతుంది ఈజీగా. సింపుల్ అంటే సింపుల్గా. నిన్న రాత్రి తెచ్చిన సరుకులకి అయినాయి ఒక 500 దాకా. చేతి చేసుకురు. కానీ అంత గోల్డ్ షాప్లో పోతే అది తీసుకోవడానికి పోతే అంత అయిపోయిన తర్వాతకి బిల్ వేసిన తర్వాతకి ఆన్లైన్ పేమెంట్ కొడతా, స్కానర్ ఆడంటే స్కానర్ అయితే 2000 ఎక్స్ట్రా కొట్టాల్సిందే అన్నాడు. డైరెక్ట్గా అన్నాడు 2000 వీళ్ళు పక్కన అని. అంటే చెప్పేది నువ్వు పక్కన వాళ్ళకి కూడా లేదండి, మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే ఖచ్చితంగా 1000 రూపాయలు ఛార్జెస్ పడతాయి, మీరు ఇష్టం ఉంటే తీసుకుని లేకపోతే డైరెక్ట్ చెప్తారు. మరి ఇక వాళ్ళకి పడుతుందిగా, ట్యాక్స్ పడుతుందిగా. అంటుందా ఉందా అంటు ఏంటిది అన్నట్టు? ఇది ఎంత? ఇది అమ్మాయి 200. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీరు కొనేటప్పుడు భలే రేట్లు భలే ఉంటాయి అమ్మా.
ఏంటి వెండి సామాన్లు మా అమ్మ కొనిచ్చినాయి అన్ని. ఆ, అప్పుడు ఒకటి కొనుక్కున్నా తెలివేమంటే ఎవరు తెలివి అమ్మటి నా తెలివి కానీ ఏం పని చేసిన పావు నువ్వు అసలు ఆ? చేసిన పాయసం చేసిన గుగ్గిళ్ళు వండిన భక్షాలు చేసిన పూర్ణాలు చేసిన ఇవన్నీ పాల కోసమని మామిడాకు కోసమని కరివేపాకు కోసమని ఒక ఉంది పళ్ళుదేలే అరటిపళ్ళు ఆడున్నారా ఇంకో అట్టిపళ్ళు పండ్లు తేలేదన్నది అట్టిపళ్ళు ఇంకో ఏంటిది ఈడిపప్పులు బాదం పప్పులు నువ్వు తినవా వరలక్ష్మి వ్రతానికి మొత్తం సిద్ధం చేస్తుంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టైం ఎంత అయింది 9:20 అయింది మినిమం ఎంత టైం పడుతుంది బాగా మొత్తం సెటప్ అయ్యేసరికి ఒక గంటగా తయారు చేస్తారు లేడీస్ కానీ నిజంగా వాళ్ళు మామూలుగా చేయరు చాలా ఇంట్రెస్ట్ తోటి చేస్తారు అనమాట కానీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇట్లాంటి పనులకి ఉపయోగపడతారు అన్నమాట కదరా ఆడపిల్లలు ఉంటే ఇంట్లో సగం పని ఆడపిల్లలే చేస్తుంటుంటారు చూడు ఇక్కడ మంచిగా పూజ చేసుకుంటుంది ఇక అన్ని అలంకరించుకుంటుంది సెట్ అయిందిగా పొట్టోడు కూడా ఆర్డర్ లేస్తుంది అది తీసుకుపో ఇది తీసుకురా 1:30 తర్వాత చూడాలి నేను లంచ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడాలి సెటప్ ఇక మామూలుగా ఉండదు ఒక రేంజ్లో ఉంటుంది చూద్దాం అప్పుడు 1:30 తర్వాత చూద్దాం ఇక ఇప్పుడే పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయొద్దు పొద్దున మనం అనుకున్నట్టుగా చూడు ఇప్పుడు ఎట్లా అయిందో అందరికి ఒకటేసారి చెప్పలే కానీ పెట్టినావు కదా ఇక ఫోటో దిగి ఒక మా ఇంటికి వచ్చింది ఎవరు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది ఎవరు వరలక్ష్మి మా ఇంటి దిగుదా ఉంటే వాళ్ళు పట్టుకుంటారు చిన్నమ్మ వాయిన చిన్నమ్మ వాయిన చిన్నమ్మ వాయిన పుచ్చుకుంటున్నామా వాయిన చెప్పు పుచ్చుకుంటున్నా ఇంటికి వచ్చింది ఎవరు చెప్పు బాల త్రిపుర సుందరి అనుకుంటా सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममये मुनिगणवन्दित मोक्ष ఫస్ట్ మమ్మీలు తల్లి హరివిల్లు నీ వ్రతముల విరిజల్లు నీ పాద సేవి పదివేలు మా ఇంటాలరు మురిపాలు నీ పాద సేవి పదివేలు మా ఇంటాలరు మురిపాలు వరలక్ష్మి దేవి రావమ్మ మా పూజల వర్ధిల్లు మమ్మీలు తల్లి హరివిల్లు నీ వ్రతముల విరిజల్లు నీ పాద सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममये मुनिगणवन्दित मोक्ष
తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు అతని హృదయం నాటి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ అతని హృదయం నాటి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం